చాలా రోజులుగా ఈ టెంపుల్ విజిట్ చేద్దాం అనుకుంటున్నానండి. కానీ ఏదో ఒక అబ్‌స్టాకిల్ నాకు హెల్త్ బాలేకపోవడం, పొద్దున్నే లేవలేకపోవడము, లేదా నాతో పాటు రావడానికి ఎవరు ఉండకపోవడం, ఏదో ఒక రీజన్ వల్ల మిస్ అవుతూ వచ్చింది. బట్ మేబీ అది కూడా మంచికే అయ్యుండొచ్చు. నా బర్త్‌డే రోజు నేను దర్శనం చేసుకోవాలని రాసుందేమో, అందుకే ఇలా జరిగి ఉండొచ్చు. ఈరోజు మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఒకదాన్నే బయలుదేరిపోయాను. చూడండి ఆ కొండల పైన చల్లటి ఫ్రెష్ గాలితో బర్డ్స్ చిర్పింగ్ సౌండ్స్‌తో అసలెంత ప్రశాంతంగా ఉందో తెలుసా? ఎక్కువ క్రౌడ్ కూడా లేరు. చాలా ప్రశాంతంగా, మంచిగా దర్శనం చేసుకున్నానండి. నాకు జనరల్‌గా జగన్నాథ స్వామి రూపంలో ఉన్న వాటిని దర్శించుకున్నప్పుడు ఒక వైబ్, ఒక కనెక్టివిటీ ఉన్నట్టుగా నాకనిపించదు. బట్ నార్మల్ కృష్ణుడిలాగా ఫ్లూట్ పట్టుకొని ఉంటాడు గదా! సో, అలాంటి ఆహ్, దేవుడిని దర్శించుకున్నప్పుడు, అలాంటి విగ్రహాన్ని దర్శించుకున్నప్పుడు మాత్రం సమ్ కనెక్టివిటీ ఉందనిపిస్తుంది. సో, ఇది నేను చేశానండి. రుక్మిణి, సత్యభామ సమేతంగా ఉన్నారిక్కడ కృష్ణుడు. వెనకాల ఆవుతో పాటు ఫ్లూట్ పట్టుకొని ఉన్నారు. అండ్ ఈ కళ్యాణ మండపంలో 8 ఫిబ్రవరి రోజున కళ్యాణం కూడా జరిపిస్తున్నారంట. ఆ రోజు విజిట్ చేయడం మంచిది. అండ్ నాకైతే చాలా ప్రశాంతంగా దర్శనం జరిగిందండి. ఇట్స్ ఎ మస్ట్ విజిట్ టెంపుల్ ఇన్ హైదరాబాద్. ఖచ్చితంగా విజిట్ చేయండి.